ఇక తిరుపతి 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో నటుడు ప్రకాష్ రాజుపై క్రిమినల్ కేసు నమోదైంది. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్రకాష్ రాజ్ గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినట్టు ఫైర్ అయ్యారు. శ్రీరాముడి దొంగతో పోల్చడం అభ్యంతరకరమన్నారు. ఈ విషయంలో గతంలో ప్రకాష్ రాజ్ నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన నోటీసులపై స్పందించలేదని తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ను కోర్టు బోనెక్కిస్తామని, చట్టపరమైన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అవసరమైతే అసోసియేషన్ ఫిర్యాదు చేసి సినిమాలు బ్యాన్ చేస్తామంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఇంకా ఏం చెప్పారు భానుప్రకాష్ రెడ్డి? సతీష్, ఇవాళ సినీ నటుడు ప్రకాష్ రాజు వివాద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడు హిందువులు పూజ ఆరాధ్య దైవం అంటే శ్రీరాముడిని కొలుస్తున్నట్టు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, వ్యాఖ్యానించడం హేమీ అని చెప్పేసి గతంలో అంటే ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నోటీస్ అయితే జారీ చేశారు. ముందు లీగల్ నోటీస్ అయితే జారీ చేశారు. అయితే ఆ నోటీస్కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇవాళ 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు అయితే నమోదు చేశారు. అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా భానుప్రకాష్ రెడ్డి కోర్టులో ప్రైవేటు దావా వేసినట్టు కూడా తెలిసింది. దావా వేశారు. అయితే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తున్న విధానం వివాదాస్పదానికి దారితీస్తూ ఉంది. ముఖ్యంగా దేవతలను అంటే శ్రీరామచంద్రుని అవహేళన చేస్తూ మాట్లాడడం, అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, ఇలాంటివన్నీ కూడా ప్రకాష్ రాజ్ చేశారు. దీని పట్ల తీవ్రంగా పరిగణించినటువంటి హిందూ సాధు సమ్మేళన సంఘాలు కూడా గతంలో ప్రకాష్ రాజ్ తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. అయితే ఇదే కాకుండా మోడీ ప్రధానమంత్రిని మోడీని సైతం అవహేళన చేస్తూ మాట్లాడడం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని బీజేపీ నాయకులు ఇవాళ కోర్టు బోను ఎక్కించాల్సింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాష్ రాజ్ పట్ల వ్యవహరిస్తున్న విధానం పట్ల తీవ్రంగా స్పందించి అతనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఇవాళ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇవాళ క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి 4వ జిల్లా జడ్జి అదనపు కోర్టులో దావా వేసినట్టు కూడా దావా వేశారు. అయితే దీని పట్ల అంటే గత 3 నెలల క్రితం ఇచ్చినటువంటి పిటిషన్ లీగల్ నోటీస్కి ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు, సారీ చెప్పడం లేదు. కనీసం దానికి ఎలాంటి స్పందన కూడా ఇవ్వకపోవడంతో ఇవాళ బీజేపీ నాయకులు తీవ్రంగా పరిగణించారు. ప్రకాష్ రాజు వ్యవహరించడం, నోటికొచ్చుట్టు మాట్లాడడం, దాన్ని సమాధానం చెప్పకుండా అవహేళన చేయడం, అసలు దేని పట్ల స్పందించకపోవడం, తన వ్యక్తిగత ధోరణిని వ్యవహరిస్తూ పోవడం, ఇతరులను కించపరచడం, ఇలాంటి ధోరణి పట్ల పూర్తి స్థాయిలో ప్రకాష్ రాజును చర్యలు చేపట్టడమే కాకుండా మా అసోసియేషన్ కూడా తాము ఫిర్యాదు చేస్తామని కూడా ఇవాళ భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఎంత దూరమైనా తాము వెళ్తామో, ప్రకాష్ రాజును బోనెక్కించి శిక్ష పడేంత వరకు తామైతే విరమించేది లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఆ మేరకు ఇవాళ 4వ అదనపు జిల్లా జడ్జిలో కేసు అయితే నమోదు చేశారు, క్రిమినల్ కేసు నమోదు చేశారు. అదే కాకుండా లీగల్గా ఎంత దూరం వెళ్ళాలో కూడా తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాము. ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పేంత వరకు కూడా తాము ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో తాము వెనక్కి విత్డ్రా చేసుకునేది లేదని చెప్పి కూడా భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సైతం తమ ఉన్నత స్థాయి అధిక నాయకులతో సంప్రదింపులు చేస్తూ వస్తున్నారు. దీన్ని కేవలం తిరుపతి వరకే పరిమితం చేయాలా, లేదా హిందూ సంఘాలు సాధు సమ్మేళన సంస్థ అధిక ప్రతినిధులతో కూడా సంప్రదించి ఉద్యమంగా తీసుకెళ్లాలా. అదే కాకుండా మా అసోసియేషన్ వారితో సంప్రదింపులు చేసి ప్రకాష్ రాజు నటించకుండా చేయాలి, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేయాలి, ఇలాంటి వారి పట్ల గుణపాఠం ఉండాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు అయితే స్పష్టం చేశారు. ఆ దిశగా మా అసోసియేషన్ నాయకులతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. అతను నటించినటువంటి సినిమాలు ఏవి కూడా ప్రదర్శించకూడదు అనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే మా అసోసియేషన్ నాయకులతో సంప్రదింపులు చేస్తూ ఇలాంటి ప్రతిపాదనలు అయితే మా అసోసియేషన్ ముందు పెడుతున్నారు. అదే కాకుండా నిర్మాత మండలికి కూడా ప్రకాష్ రాజ్కి అవకాశాలు ఇవ్వకూడదని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా భానుప్రకాష్ రెడ్డి బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు.